అందరికీ నమస్కారం అండి. వంకమామిడి వెంకటరావు రచించిన అంతర్మదనం అనే కథనం గురించి విందామా? విశ్వం ఆఫీసు నుండి బయటపడి బస్ స్టాప్కు వచ్చేసరికి అతను ఎక్కవలసిన 10వ నంబర్ బస్సు అప్పుడే వచ్చి బస్ స్టాప్లో ఆగింది. బస్సు ఆగంగానే అప్పటికీ బస్ స్టాప్ నిండా ఉన్న జనం సీటు ఎక్కడ దొరకదో అనే ఆతృతలో ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ బస్సులోకి ఎక్కడం మొదలుపెట్టారు. విశ్వం తోసుకుంటూ నెట్టుకుంటూ ఎక్కడానికి ఇష్టపడాడు. నిదానంగా ఎక్కి సీటు దొరికితే కూర్చుంటాడు, లేకపోతే లేదు. అంతేగాని సీటు దొరకలేదని ఎప్పుడూ నిరుత్సాహపడడు. దొరికినా కూడా తనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా నుంచుని ఉంటే లేచి తన సీటుని వాళ్ళకి ఆఫర్ చేస్తాడు. ప్రతిరోజులానే ఆ రోజు కూడా సీటు దొరక్కపోయేటప్పటికీ పక్కనే ఉన్న ఊచని ఆనుకుని నిలబడ్డాడు. బస్సు బయలుదేరింది. ఆలోచనలు ఇంట్లో జరగబోయే శుభకార్యం మీదకి మళ్ళాయి. నెల రోజులలో పెద్ద కూతురు కుసుమ పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. ధనవంతులకి పెళ్లి అంటే వాళ్లకున్న ఐశ్వర్యం, వాళ్ల గొప్పలు చూపించుకోవడానికి ఒక అవకాశం. ముందు వెనక చూడకుండా డబ్బులు నీళ్లలాగా ఖర్చు పెడతారు. కానీ విశ్వం లాంటి వాడికి తలకు మించిన భారం. అయినా తప్పదు. కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. శుభలేఖలు నిన్ననే వచ్చాయి. పొద్దున ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు భార్య సుజాత చెప్పింది. గుర్తుకు వచ్చింది. ఎల్లుండి శుక్రవారం దశమి. మంచిది, శుభలేఖలు పంచడం మొదలు పెడదాం అని. పెళ్లికి ముందు ఒక వారం రోజులు, పెళ్లి తర్వాత ఒక వారం రోజులు ఉండేటట్టు సెలవుకి అర్జీ పెట్టుకున్నాడు. విశ్వం మామూలు దిగువ మధ్య తరగతి ఉద్యోగి. ఆదాయం తక్కువ. కుటుంబం చూస్తే పెద్దది. తల్లి, తండ్రి, భార్య, 2 ఆడపిల్లలు. పెద్ద కూతురు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది. అందంగా ఉంటుంది. మంచి రంగు, ఆకర్షణీయమైన మొహం. నవ్వితే చిరుమువ్వలు మోగినట్లు, సెలయేరు దుమికినట్లు ఉంటుంది. దాంతో పెళ్లి కావాల్సిన మగపిల్లలున్న తల్లిదండ్రులు మా అబ్బాయికి చేసుకుంటామంటే మా అబ్బాయికి చేసుకుంటామని చాలామంది ముందుకు వచ్చారు. అందుకే కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం రాకుండా మంచి సంబంధం కుదిరింది. భేషజాలకు పోకుండా ఉన్న దాంట్లో సాంప్రదాయబద్ధంగా పిల్ల పెళ్లి చేయాలని విశ్వం ఆలోచన. రెండో పిల్ల ఇంటర్ చదువుతోంది. విశ్వం తండ్రి పౌరోహిత్యం చేసి సంపాదించినదంతా విశ్వం అక్కాజెల్లెళ్ల పెళ్లికే అయిపోయింది. తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలు ఉన్న ఇంట్లో అతనొక్కడే సంపాదనాపరుడు. మళ్లీ జీతం వచ్చే వరకు అప్పులు చేయకుండా జరిగిపోతే చాలు, అదే 10,000 అనిపించే జీవితం. విశ్వానికి కోరికలు అంటూ ఏమీ లేవు. విశ్వం అల్పసంతోషి అని అతని ఆఫీసులో వాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతో ఉంటాడు. అసలు ఏ కష్టాలు లేని వాళ్లలాగా. అదేమంటే లేని దాని గురించి ఏడిస్తే వస్తాయా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అతడు డబ్బులకు బీదవాడేమో గాని హృదయం మాత్రం చాలా విశాలమైంది. డబ్బు లేనివాడు కాబట్టి ధన సహాయం చేయలేడు గాని ఇతర రకాల సహాయాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడడు. ఆఫీస్ వాళ్లే కాకుండా విశ్వం ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏ అవసరం వచ్చినా విశ్వాన్ని అడగడానికి ఏ మాత్రం సంకోచించరు. ఆదర్శ భావాలు కలవాడు. తన కోసమే కాదు, పరుల కొరకు కూడా బతకాలని, పుట్టినందుకు మానవ జన్మను సార్థకపరుచుకోవాలని మనస వాచ కర్మణ నమ్మేవాడు. విశ్వం భార్య సుజాత మామూలు మధ్యతరగతి ఇల్లాలికుండే సాధారణ మనస్తత్వం ఉన్న ఇల్లాలు. ఇల్లు, కుటుంబం అదే ఆమె జీవితం. పెళ్ళైన కొత్తల్లో విశ్వం ఆమెను కూర్చోపెట్టి ఆదర్శాలు, పరోపకారం లాంటి వాటి గురించి చెబుతుంటే ఆమెకు వింతగా ఉండేది. భర్త తత్వం విచిత్రంగా, అసహజంగా అనిపించేది ఆమెకు. కూటికి గుడ్డకు పనికిరాని ఆదర్శాలు డబ్బులున్న వారికి కానీ మనలాంటి వాళ్లకు ఎందుకు అనేది సుజాత అభిప్రాయం. ఇంటి పనులతో, చిన్నపిల్లలతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉండేదేమో. భర్త ఏదో చెబుతున్నా విపరీతంగా నిద్ర వచ్చేసి కునికిపాట్లు పడేది. భార్య నుంచి ఎటువంటి స్పందన రాకపోయేటప్పటికీ విశ్వం కూడా భార్య దగ్గర అటువంటి విషయాల గురించి చెప్పడం మానేశాడు. కానీ భర్త పాల్గొనే సామాజిక కార్యక్రమాలకు సుజాత ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. సుజాత కోరుకునేది కూతుళ్ళిద్దరికీ మంచి భర్తలను తీసుకురావాలని మాత్రమే. విశ్వం అద్దెకుండేది దూరపు బంధువు వరుసకు బాబాయి అయ్యే కృష్ణమూర్తి గారింట్లో. అది 3 అంతస్తుల మేడ. కృష్ణమూర్తి గారు హైదరాబాదులో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటాడు. అద్దెలు వసూలు చేయడం, చిన్న చిన్న రిపేర్స్ వస్తే చేయించడం లాంటివి విశ్వమే చూస్తూ ఉంటాడు. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు భార్యాభర్తలు రాత్రి భోజనాలప్పుడు పెళ్లి పనులు ఏమేమి అయినాయి, చేయవలసినవి ఏమి ఉన్నాయి అని చర్చించుకుంటున్నారు. విశ్వం నివాసం ఉంటున్న కాలనీలోనే కాలనీ వాళ్ల కోసం ఒక కళ్యాణ మండపం ఉంది. కాలనీ వాసులకు చాలా తక్కువ అద్దెలో ఇస్తారు. కుమార్తె పెళ్లి అక్కడే చేద్దామని అడ్వాన్స్ అమౌంట్ కట్టి మండపం బుక్ చేసుకున్నారు. మగపెళ్లి వారికి విడిది ఏర్పాటు చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.
ఒకరోజు భోజనాలప్పుడు అదే విషయం గురించి భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. ఏమండి, మన కోసమే అన్నట్టు పై పోర్షన్ ఖాళీ అయింది, 2-3 రోజులు వాడుకుంటామని మీ బాబాయ్ గారిని అడిగి చూడరాదు? ఆశగా అడిగింది సుజాత. కరెక్టే కదా, రేపే అడిగి చూస్తాను. విశ్వం అన్నాడు ఆఫీసు నుంచి రాగానే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశాడు. బాబాయ్, నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. నీకు తెలుసు కదా కుసుమ పెళ్లి సంగతి. మగ పెళ్లి వారి విడిది కోసం చూస్తున్నాం. మన పై పోర్షన్ 2-3 రోజులు వాడుకుంటామని అడగడానికి ఫోన్ చేశాను. 1 నిమిషం తర్వాత అటు నుంచి సమాధానం వచ్చింది. ఇచ్చేవాడినే కానీ చిన్న ప్రాబ్లం ఉందిరా విశ్వం. మీ ఇంట్లో పెళ్లికి ఇంకా 15 రోజులుంది. ఈ లోపల ఎవరికన్నా ఇల్లు నచ్చి వస్తామంటే వాళ్ళకి 20 రోజుల తర్వాతే ఇవ్వగలం అని చెప్పాల్సి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళు ఆగుతారో లేదో చెప్పలేము. వాళ్ళు వెంటనే కావాలంటే మటుకు వాళ్ళని వదులుకోవాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళని వదులుకుంటే వేరే వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పలేము. నీకు తెలుసు కదా, ఇప్పటికే 2 నెలల నుంచి ఆ పోర్షన్ ఖాళీగా ఉంది. నీకు ఇవ్వలేను అని చెప్పడానికి బాధగా ఉందిరా. ఏమీ అనుకోకు. అనుకోవడానికి దీంట్లో ఏముంది బాబాయ్, నువ్వన్నది కూడా నిజమే. నువ్వేమీ బాధపడకు, మరో చోట ప్రయత్నిస్తాను నిరాశగా అన్నాడు విశ్వం. ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంట? కోపంగా అడిగింది ఫోనులో జరిగిన సంభాషణ విన్న సుజాత. కృష్ణమూర్తి గారు చెప్పిందే అతను చెప్పాడు. 2 నెలల నుంచి ఖాళీగానే ఉంది. ఇప్పుడే అర్జెంటుగా ఎవరు వస్తారంట? ఆయనకి ఇవ్వాలని లేదు. ఇవ్వాలని ఉంటే వాడుకోండ్రా. ఈ లోపల ఎవరైనా వస్తే చూద్దాం. 10-15 రోజులు ఆగమని రిక్వెస్ట్ చేయొచ్చులే అని చెప్పాల్సింది పోయి ఇవ్వలేను అని ఖరాఖండిగా చెప్పడం విచిత్రంగా ఉంది. కొంతమందికి సహాయం చేయాల్సి వస్తే ప్రాణం మీదకు వస్తుంది. మనకేదో ఇల్లు ఫ్రీగా ఇచ్చినట్టు హైదరాబాద్లో కూర్చుని ఆ పని చూడరా, ఈ పని చూడరా అని ఎన్ని పనులు మీకు పురమాయించడం లేదు? 100-200 ఏమడుగుతామని ఎన్నిసార్లు మీ జేబులో డబ్బులు వదిలించుకోలేదు? మీ చేత చేయించుకున్నవి అన్నీ మర్చిపోయి ఏమాత్రం మొహమాటం లేకుండా కుదరదు అనేశారు. మన పరిస్థితి వాళ్ళకు తెలీదా? కొడుకు వరుసవాడు అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడని కూడా చూడకుండా నో అనేశారు. మనిషి అన్న తర్వాత కాస్త దయాగుణం, మానవత్వం అనేవి ఉండాలి. మనిషికి మనిషి తోడుగా ఉండాలి అని బోలెడన్ని నీతులు చెబుతారు మీరు. నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. మీరు ఎంతమందికి సహాయం చేసినా మనకు చేయాల్సి వచ్చేటప్పటికి ఒక్కడు కూడా ముందుకు రాడు అని. నా కంఠశోష తప్పితే మీరు నా మాట ఎప్పుడు విన్నారు? కృష్ణమూర్తి గారి మీద కోపం భర్త మీద చూపించింది. ఇంకెవరికైనా అయితే ఇది మామూలుగా అనిపిస్తుందేమో కానీ విశ్వం లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మాత్రం ఊహకి అందని విషయం. భార్య మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు. మీకు తెలియదేమో గాని ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. మీ బాబాయ్ సంగతి మీకు తెలియదేమో గాని నాకెప్పుడో తెలుసు. ఇటువంటి మీ ఊహకు అందవు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. కాసేపు అలా తిరిగి రండి, ఈ లోపల వంట చేస్తాను సముదాయించినట్లుగా అంది. అనవసరంగా భర్త మీద కోపం ప్రదర్శించాను అనుకుందో ఏమో మరి. విశ్వం దగ్గరలో ఉన్న పార్కుకి వెళదామని బయటికి నడిచాడు. చలికాలం, సాయంకాలం 7 కావస్తోంది. అయినా పెద్దగా చలి లేదు. రోడ్డు మీద జనం ఏదో అర్జెంటు పని ఉన్నట్టు వడివడిగా నడుస్తున్నారు. ఎదురుగుండా పెళ్లి వాళ్ల ఊరేగింపు బ్యాండ్ మేళాలతో పెద్దగా సౌండ్ చేసుకుంటూ వస్తోంది. విశ్వం ఇవేవి గమనించే స్థితిలో లేడు. అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. విశ్వానికి సుజాత అన్న మాటలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా పదే చెవులలో గింగిర్లు తిరుగుతున్నాయి. బాబాయ్ చెప్పిన కారణం సుజాతకు అసలేమాత్రం నచ్చలేదు. మన నుంచి సహాయం పొందిన వాళ్ళు మనకు అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయాలని భార్య ఆశించింది. అలా ఎందుకు కోరుకోవాలి? అలా కోరుకోవడం వల్లనే కదా ఈ నిరాశ, ఈ కోపం. అందుకే కదా సుజాత అంత బాధపడింది. సుజాతే కాదు, తను కూడా కొంత నిరుత్సాహానికి గురి అయిన మాట నిజం. విశ్వంకి లోపల అంతర్మదనం మొదలైంది. సుజాత అన్నట్లు పరోపకారం లాంటివి మనలాంటి వారికి తగవా? పక్కింటి వాడి బాధలు పట్టించుకోకుండా ఎప్పుడు నేను నా కుటుంబం అని గిరికీసుకుని స్వార్థంతో బతకాలా? లోకం ఏమైనా పర్వాలేదు, నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకుని జీవితం గడపాలా? ఇప్పటి వరకు తను నడిచిన మార్గం తప్ప? లోకం ఎలా ఉంటే నేను కూడా అలానే ఉండాలా? నేను మారాలా? విశ్వం మనసు విపరీతమైన సంఘర్షణకు లోనైంది. అలా అని లోకంలో అందరూ బాబాయిలాగానే ఉంటారని అనుకోవాలా? ఎక్కడో ఒకరు అలా ఉంటే లోకం అంతా స్వార్థపూరితం అని ఎందుకు అనుకోవాలి? అతని అంతరంగం అతలాకుతలమైపోతోంది. అస్థిమితంగా ఉంది. పార్కులో నడుస్తున్నాడు కానీ పరిసరాలు గమనించే స్థితిలో లేడు. మన నుంచి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మనకు సహాయం చేయకపోతే
వాళ్ళని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళని దుర్మార్గులు అని నిందించడం అర్థం లేనిది. సాయం చేయకపోవడానికి వాళ్ళ కారణాలు వాళ్లకు ఉంటాయి. అడిగే హక్కు మనకు లేదు. మనకు సహాయం చేయాలనిపించింది, చేశాం, అంతే. అందరూ మనలాగానే ఉండాలి, మనలాగానే ఆలోచించాలి అంటే అది ఎలా కుదురుతుంది? ఏమీ ఆశించకుండా మనకు మంచి అనిపించింది, మనం చేయగలిగింది చేయటమే మన విధి. ఇలా అనుకున్నాక విశ్వం మనసు ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు ఎంతో సంఘర్షణకు లోనైన తన మనసు సముద్రపు అలలలో చిక్కుకుని ఊగిసలాడిన పడవ అలల నుంచి బయటపడి ఒడ్డుకు చేరినట్టు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. టైం చూశాడు. 8 దాటింది. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఇంటికి బయలుదేరాడు. భర్త రాక చూసి మీరొస్తారని మామయ్య గారు కూడా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు. తొందరగా బట్టలు మార్చుకుని రండి, భోజనం వడ్డిస్తాను అంది సుజాత. విశ్వం మౌనంగా బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు. మౌనంగా భోజనం చేస్తున్న కొడుకును చూసి, ఏరా సుజాత అన్న మాటలకు ఇంకా బాధపడుతున్నావా? ఏదో కృష్ణమూర్తి ఇల్లు ఇవ్వను అనేటప్పటికీ కొంచెం బాధపడి వాడి మీద వచ్చిన కోపం నీ మీద చూపించింది. కృష్ణమూర్తి ఇల్లు ఇచ్చి ఉంటే బాగుండేది, మనకు బాగా సౌకర్యంగా ఉండేది. ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఊరికే మనసు పాడు చేసుకోకు, ఎక్కడో అక్కడ దొరుకుతుంది అన్నాడు విశ్వం తండ్రి వయసుతో వచ్చిన అనుభవంతో. అదేం లేదు నాన్న, విడిది గురించి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. పాపం సుజాత మాత్రం ఏం చేసింది? పెళ్లి పనులు ఒక్కతే చేసుకోలేక ఎంత కష్టపడిపోతుందో చూస్తూనే ఉన్నాం కదా. ఆ టెన్షన్లో ఏదో అంది. దానికి బాధేం లేదు. ఏమండి, మన వీధి చివర ఉన్న ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది అని అమ్మాయి చెప్పింది. టూలెట్ బోర్డు చూసిందట, వాళ్ళని అడిగి చూడండి భర్తతో అంది సుజాత. సరే, రేపు వెళ్ళి చూస్తాను విశ్వం అన్నాడు. ఉదయాన్నే టూలెట్ బోర్డు ఉన్న ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఒకే కాలనీలో ఉంటున్న అతనికి ఆ ఇంటి వాళ్లతో పరిచయం లేదు. ఇంటాయనే తలుపు తీశాడు. ఆయనకి సుమారు 70 ఏళ్లు ఉండవచ్చు. లోపలికి పిలిచి కూర్చోమన్నాడు. నా పేరు విశ్వం అండి, ఈ వీధిలోనే కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉంటాను. చిన్న అవసరం ఉండి వచ్చాను చెప్పడం ఆపాడు విశ్వం. నా పేరు సుందరం, నాకన్నా చాలా చిన్నవాడివి, ఏకవచనంతో సంబోధిస్తాను, ఏమీ అనుకోకు. నిన్ను చూశాను, ఎప్పుడూ మాట్లాడడానికి అవకాశం రాలేదు. సంవత్సరంలో 5-6 నెలలు విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరే ఉండటం వల్ల కాలనీ వాళ్లతో ఎక్కువ పరిచయాలు కాలేదు. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? మా అమ్మాయి పెళ్లి ఈ నెల 23న మన కాలనీలో కళ్యాణ మండపంలోనే పెట్టుకున్నాము. మగపెళ్లి వారి విడిది కోసం ఖాళీగా ఉన్న మీ పై పోర్షన్ 2 రోజులు ఇవ్వగలరా అని అడగడానికి వచ్చాను. విడిది దగ్గరలో ఉంటే మాకు సౌకర్యంగా ఉంటుందని అడుగుతున్నాను. ఏమంటారో ఏమనుకుంటారో అని సంశయంగా అడిగాడు విశ్వం. చాలా సంతోషం, నువ్వు అడిగే విధానం చూసి ఇంకా ఏదో అనుకున్నాను. ఇంత చిన్నదానికి అంత మొహమాటమా? 2 రోజులు కాకపోతే 4 రోజులు వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. విశ్వం మొహమాటాన్ని పోగొట్టడానికి అన్నట్లు నవ్వుతూ అన్నాడు సుందరం గారు. థ్యాంక్స్ అండి, మీతో పరిచయం లేదు, అడగచ్చో లేదో, ఇస్తారో లేదో అని ఎంతో సంశయంతో వచ్చాను. పెళ్లివాళ్లు వెళ్ళిపోగానే శుభ్రం చేసి ఇస్తాము సంతోషంగా అన్నాడు. భలేవాడివయ్యా నువ్వు, ఒకే కాలనీలో ఉంటూ ఒకరికి ఒకరు ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఇంకా బతికి లాభం ఏంటి? మొహమాటం పడకుండా వాడుకోండి. 2 నెలల నుంచి ఖాళీగానే ఉంది కదా, దుమ్ము పట్టింది. పెళ్లికి 2 రోజుల ముందు కడిగిస్తాను. మీరు కడిగించడం ఏంటి? నేనే మనిషిని తీసుకువచ్చి కడిగిస్తాను. ఇల్లు ఇస్తానన్నారు, అదే మహాభాగ్యం. సరే, నీ ఇష్టం. టూలెట్ బోర్డు చూసి ఎవరైనా వస్తే మధ్యలో ఆపేశాడు. 20 రోజుల తర్వాతే ఇవ్వగలం అని చెబుతాము. ఇష్టమైన వాళ్ళు అప్పటిదాకా ఆగుతారు, లేకపోతే లేదు. అదేం పెద్ద ఇష్యూ కాదులే. అంతలోకి ఆయన భార్య కాఫీ కప్పులతో వచ్చింది. మీ అమ్మాయి పెళ్ళా? చాలా సంతోషం. మీ వాళ్ళని పేరెంటాల్లో కలుస్తూనే ఉంటాను. కాఫీ కప్పు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. మీరు పెద్దవారు, అడగచ్చో లేదో, అద్దె ఎంతో చెబితే ఏర్పాటు చేస్తాను. అలా అడగడంలోనే నువ్వు ఎంత మంచివాడివో అర్థమవుతుంది. మీరు వాడుకునేది మహా అయితే 1 వారం రోజులు, అందులోనూ అమ్మాయి పెళ్లి కోసం. అద్దె గిద్దె ఏమక్కర్లేదు, సంతోషంగా వాడుకోండి. పెళ్లికి మమ్మల్ని పిలవడం మాత్రం మర్చిపోవద్దు నవ్వుతూ అన్నాడు. సార్ బయట నుంచి కేక. వెంకటేశు లోపలికి రా. వెంకటేశు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. అదిగో ఆ మూల ఉన్న పేపర్లు తీసుకెళ్ళు. వెంకటేశు అక్కడ ఉన్న పాత దినపత్రికలు వారపత్రికలు అన్నీ కట్టగట్టి తీసుకెళ్లిపోయాడు. వెంకటేశు తూకం వేయకుండా డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో సుందరం గారి వైపు ఆశ్చర్యంగా చూశాడు విశ్వం. నేను దినపత్రికలు అవి అమ్మను, అమ్మితే వచ్చే డబ్బు
200-300 నాకు అవసరమా? ఆ డబ్బు నాకంటే అతనికే అవసరం. అందుకే అలా ఇస్తాను. ఏదో నా శక్తి మేరకు వీలైనంతలో సహాయం చేస్తూ ఉంటాను. ఇలా చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్ళ మొహంలో సంతోషం చూడడం నాకు చాలా బాగుంటుంది. ఏమాత్రం పరిచయం లేకపోయినా అడగంగానే మీ ఇల్లు వాడుకోవడానికి ఒప్పుకున్నప్పుడే అర్థం అయింది మీ మనస్తత్వం. మీరు చేసిన సహాయానికి మేము ఎప్పుడుకీ రుణపడి ఉంటాం. నేను నా భార్య శుభలేఖతో వచ్చి కలుస్తాం. వస్తానండి, నమస్కారం అని చెప్పి విడిది ప్రాబ్లం తీరిందని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు విశ్వం. విశ్వం నిన్నటి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు. తను ఎంత మదన పడ్డాడు. సుందరం గారిని చూసిన తర్వాత తన ఆలోచనలు, తన భావాలు కరెక్టే అనిపించింది. లోకంలో కృష్ణమూర్తి బాబాయ్ లాంటి వాళ్లే కాదు, సుందరం గారు లాంటి విశాల హృదయం కలవాళ్ళు ఒకరికి ఉపకారం జరుగుతుంది అనుకుంటే కొంచెం నష్టం కష్టమైనా భరించి సహాయం చేయడానికి వెనుకాడని వాళ్ళు కూడా ఉన్నారు అని మరోసారి నిరూపణ అయ్యింది. సుందరం లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి గాని స్వార్థపరులను చూసి మనం కూడా అలా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? విశ్వనాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సుజాత భర్త ఇంట్లో అడుగు పెట్టగానే ఏమన్నారు? ఇస్తామన్నారా? లేకపోతే వీళ్ళు కూడా ఏదో కుంటిసాకు చెప్పి తప్పించుకున్నారా అని అడిగింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు సుజాత. పెళ్ళి అనగానే వెంటనే సంతోషంగా వాడుకోమన్నారు. అద్దె ఇస్తాను అంటే వద్దన్నారు. మనిషికి మనిషి తోడుగా ఉండాలి. మనకున్న దాంట్లో కొద్దో గొప్ప అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేయాలి అని మనస్ఫూర్తిగా నమ్మడమే కాకుండా ఆచరణలో పెట్టే మనుషులు. ఆయనతో మాట్లాడుతుంటే నా అంతరంగం మరింత జాగృతం అయ్యింది. లోకంలో మంచి మనుషులకి కొదవే లేదు. సుందరం లాంటి వారు ఆదర్శంగా తీసుకోదగ్గవారు ఆనందంగా అన్నాడు విశ్వం. సరిగ్గా అప్పుడే టీవీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా ప్రసారం అవుతున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు గురజాడ వారి పద్యం చదువుతున్న దృశ్యం వస్తోంది. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనిషిలోయ్. అది చూసి టైమింగ్ భలే కుదిరింది అని కుటుంబ సభ్యులందరూ మనసారా నవ్వుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.